సార్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు బ్యాక్ పెయిన్‌కి సంబంధించిన ఇష్యూస్ అనేవి నార్మల్ మెడిసిన్‌తో తగ్గుతాయా? లేకపోతే వీటికి సర్జరీ అనేది ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు చాలా సార్లు ఏంటంటే నడుముకి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం రావడానికి కారణం ఏంటంటే కాళ్ళలోకి నొప్పొచ్చి, ఓకే. కాళ్ళల్లో సత్తు తగ్గడం గాని అలాంటివి ఏమైనా జరిగి, లేకపోతే ఆహ్, యూరిన్‌కి లేకపోతే వాటిల్లోని ఏదైనా ప్రాబ్లమ్ వస్తే అప్పుడు దానికి కారణం ఒకవేళ స్పైన్‌లో గాని ఉంటే దానికి సర్జరీ అవసరం పడొచ్చు. ఓకే. అన్ని సార్లు సర్జరీయే చేయాలనేటువంటి పరిస్థితి లేదు. ఓకే. సో, చాలామందికి అసలు 90% పైన ఎవరికీ కూడా సర్జరీ అవసరం పడదు. మామూలుగా వేరే ట్రీట్మెంట్ చేస్తే చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ విషయంలో రీజనరేట్ ద్వారా ఇది తగ్గించొచ్చంటారా? మనది రీజనరేట్ కన్నా మనం ఇక్కడ చేస్తుందేంటంటే ఓకే. రిలీవ్ చేయడానికి కొన్ని పద్ధతులున్నాయి. సో, ఓకే. దానికి మీరు చెప్పినట్టుగా మాత్రలైనా అయ్యుండొచ్చు. కొన్నిసార్లు ఇంజెక్షన్లు చేయడానికి అవకాశం ఉంటుంది. అది కారణాన్ని బట్టి ఉంటుంది. ఓకే. లేకపోతే కొన్ని రకాలైనటువంటి ప్రొసీజర్‌లు చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు వెన్నుపూస కంప్రెస్ అయిందన్నాం కదా! దానికి వేరేగా ప్రొసీజర్ ఉంటుంది. ఓకే. ఇలాగే మనకేమో డిస్కుల్ డిస్క్ ప్రాబ్లమ్ ఉందనుకోండి దానికి వేరే ప్రొసీజర్ ఉంటుంది. సో, అలాగా దేనికి అది ఏ కారణం చేత వాళ్ళకి ఆ ఇబ్బంది కలుగుతుంది అన్న దాన్ని బట్టి దానికి అవసరం ఉండేటువంటి ట్రీట్మెంట్ చేయడం వలన వాళ్ళకి ఆ నొప్పి నుంచి విముక్తొస్తుంది. విముక్తొస్తుంది. ఇంకోటి సార్ ఇప్పుడు కూర్చునే పోస్చర్‌ని బట్టి కూడా బ్యాక్ పెయిన్ వస్తుందా? అంటే మనం ఏదైనా కూడా ఎక్కువ కాలం ఒకే దీంట్లో, ఒకే పోస్చర్‌లో గాని, ఒకే పొజిషన్‌లో గాని, ఒకే రకమైనటువంటి ఇది పెట్టామనుకోండి, మనకుండే ఫిజికల్ స్ట్రక్చర్స్‌లో ఒక దాని మీదే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఓకే. అంతే కదా! ఎక్కడ మనం యాహ్! ఒకే రకంగా ఉంచితే, ఆ రకమైనటువంటి అక్కడ చేంజెస్ ఉండి, దాని వలన నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. అందు గురించే ఇప్పుడు మీరు చాలామంది చేత వినుంటారు. జనరల్‌గా ఏం చెప్తారంటే, మీరు గంట సేపో, అరగంట సేపో కూర్చున్న తర్వాత ఒకసారి లేచి ఒక 10 నిమిషాలు యాహ్! నడవండి అని చెప్తారు కదా! సో, ఇదంతా ఏంటంటే, మనం మెకానిజం ఎలా చూస్తున్నామంటే, ఒకే దగ్గర ఎక్కువసేపు ఒకే రకంగా ఏదైనా ఒక పోస్చర్‌లో ఉంటే దానివలన అక్కడ ఒత్తిడి పెరగడం వలన దాంట్లో నొప్పి రావడానికి అవకాశం ఉంది కాబట్టి, అటువంటి పోస్చరు ఇప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండండి అని జనరల్ అడ్వైస్ కింద చెప్తూ ఉంటారు. ఒకవేళ ఆ చేంజెస్ వచ్చేసాయనుకోండి ఆ తర్వాత, ఏం చేంజెస్ వచ్చాయి? ఏంటి? అది ఎంతవరకు వాళ్ళకి నొప్పికి కారణం? ఇవన్నీ చూసుకొని దానికి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఓకే. సార్ ఇప్పుడు బ్యాక్ పెయిన్‌లో మేజర్ ఏముంటది సార్ ప్రాబ్లమ్ అసలు? దేనివల్ల ఎక్కువగా వస్తుందంటారు? చాలా మందికి చాలా కామన్‌గా జరిగే విషయం ఏంటంటే, డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం వలన, ఓకే. ఆ డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చి అవేమో ఒక్కొక్కసారి కాళ్ళకొచ్చే నరాల మీద ఒత్తిడి తేవడం వలన, దానివలన వాళ్ళకి కాళ్ళు నొప్పి, నడిచినప్పుడు నొప్పి, మేడ మెట్లెక్కి దిగినప్పుడు నొప్పులు అలాంటివన్నీ జరగడానికి అవకాశం ఉంది. కొంచెం వయసు పెరిగిన వాళ్ళకేంటంటే, వెనకాతల జాయింట్స్ ఉంటాయమ్మా. ఓకే. ఈ వెనకాతల ఉండే జాయింట్స్‌లో ఒక్కొక్కసారి ఇన్‌ఫ్లమేషన్ లేకపోతే వాటిలో మార్పులు, ఆర్థరైటిస్‌లు అవి వచ్చినప్పుడు దానివల్ల కూడా వాళ్ళకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సార్ ఫైనల్ క్వెషను. ఇప్పుడు పెద్దవాళ్ళలో చూసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా ఇలా వంగిపోయి ఉంటారు. నేను చాలా మందిని చూసాను. అంటే వాళ్ళకింకా అది అలా ఉండిపోతుందా? వాళ్ళు అంటే నార్మల్‌గా మళ్ళీ స్ట్రెయిట్‌గా ఉండగలరా? అంటే ఇటువంటి మార్పులు చాలామందికి పెద్ద వయసులో నిజంగా కరెక్ట్ చేయాలంటే దానికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. వాళ్ళకి నొప్పి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు వేరే పద్ధతి. నొప్పిగా ఉండి, ఇబ్బందిగా ఉండి అవన్నీ ఉంటే దానికి వేరే పద్ధతిలో దాన్ని మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే అది స్టార్టింగ్‌లోనే గుర్తించాలంటారా? ఇప్పుడు అంటే బెండ్ అయిపోతారు కదా వాళ్ళు. అంటే పెద్దవాళ్ళల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ ఎముకలు ఎలాగైతే మెత్తపడతాయని చెప్పామో, అలా మెత్తబడినప్పుడు ఒక్కొక్కసారి దాంట్లోనేమో ఏవైనా విరిగాయనుకోండి. ఓకే. ఇప్పుడు వెన్నుపూసలో ఎక్కడైనా ఫ్రాక్చర్ వచ్చిందనుకోండి. ఓకే. అప్పుడు ఆ పోస్చర్ మారడం అనేది జరుగుతుంది కదా! ఓకే. అటువంటి విషయాలు కొన్ని కొన్ని సార్లు కొంచెం కరెక్ట్ చేయడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది. అన్ని సార్లు ఉండదది. ఓకే. మామూలుగా చిన్న ప్రొసీజర్‌లతో చేయగలిగిన అవకాశం అన్నీ అయిన తర్వాత ఏదైనా పెద్ద సర్జరీ అవి ఇవి చేయాలి అంటే వాళ్ళకి దానివలన ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది చూసుకొని చేయాల్సి ఉంటుంది.
అంటే దానివల్ల ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయో ఉన్నాయా చూసి అనేది చూసి దాన్ని బట్టి చేస్తారు. ఓకే. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే.